ఇంతసేపు నేను చెప్పిన దాంట్లో ఎక్కడన్నా డబ్బు గురించి వచ్చింది ఆ టాపిక్. కేవలం మన ఇంటికి వచ్చే కోడలికి మనం ఏమిస్తున్నాం దాని మీదే ఎంటైర్ చైన్ డిపెండ్ అయి ఉంటుంది. మనవాళ్ళు, ముని మనవాళ్ళు, ఇంకా బతుకుంటే ఇంకో తరం కూడా. ఇక్కడ మా అమ్మకి అవసరం ఉన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు సర్వీస్ చేసింది. ఇప్పుడు మేము కృతజ్ఞతగా సర్వీస్ చేస్తున్నాం. ఇందులో ఒక లాజిక్ ఉంది. కొంతమంది ప్రెగ్నెంట్గా ఉన్న కోడలికి ఒక పూట భోజనం పెట్టరు, ప్రేమగా వండి పెట్టరు, సంతోషంగా అసలే పెట్టరు. కానీ మనవాళ్ళు మనవరాలను చూడాలని తహతహలాడిపోతారంట. ఇదేం లాజిక్కో నాకు అర్థం కావట్లే. గర్భంగా ఉండే కోడల్ని పట్టించుకోరు, గర్భంగా ఉండే పిల్లాన్ని పట్టించుకోరు, కానీ గర్భగుడిలో దేవతను చూసేదానికి పోతారు. అదే మనవాళ్ళు మనవరాళ్ళు కోడలు కడుపులో ఉన్నప్పుడు లేని ప్రేమ బయట రాగానే ఎట్టొచ్చేసింది. ఆ నాటకాలు ఆడకపోతే కొడుకు నుంచి ఏం ముట్టదు కదా. ఈరోజు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, నేను నా ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుతా ఉన్నాం. నీకు 2 కొడుకులు, నాకు 2 కొడుకులు, మన ఇద్దరం అమ్మమ్మలు కాలేము, నానమ్మలదా అవుతాము. మనకొచ్చే కోడళ్ళు మనల్ని రెస్పెక్ట్ ఇవ్వబోయేది లేదు, మనకొచ్చే మనవాళ్ళు మనవరాళ్ళు మనం ప్రేమించబోయేది లేదు. అయ్యో అంటా ఉంది. అప్పుడు చెప్పా మా నానమ్మ గురించి. నానమ్మ అమ్మమ్మ అనేది కాదు, మనం ఏమి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. కన్న తల్లులు ఉన్నారు, కసాయి తల్లులు ఉన్నారు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది పర్సన్. అమ్మమ్మ అంటే మంచి, నానమ్మ అంటే చెడ్డ. ఇట్స్ నాట్ అబౌట్ ద సిస్టమ్, ఇట్స్ అబౌట్ ఎవ్రీ ఇండివిజువల్. సో బీ హ్యాపీ టు బీ ఏ నానమ్మ, టు బికమ్ ఏ నానమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.